ఊరెళ్ళాలి, త్వరగా పడుకోండి, బట్టలవన్నీ సర్దుకొని పడుకోండి, రేపు ఊరెళ్ళాలి మీరు అని చెప్పేసి శారద అయితే అంటూ ఉంటుంది. అమ్మ అని చెప్పేసి అనేసరికి పదరా అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. దేవుడా అక్కడికి వెళ్ళాకైనా వీళ్ళ బంధం బలపడాలి, వీళ్ళు ఎప్పుడు విడిపోలేనంత దృఢంగా మారాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద. ఇక మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బేబీ దగ్గరికి వెళ్తున్నాం, త్రిపురమ్మ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా దేవ మారుతాడు అని చెప్పేసి చాలా ఆనందంగా ఉంటుంది మిథున. అలా ఆనందంగా ఉంటూ బ్రీఫ్ కేస్ తీసుకొని బట్టలైతే సర్దుకోవడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక ఆనందంగా ఉన్న మిథునని చూసి సూర్యకాంతం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఇంత పండగ చేసుకుంటుంది అంటే ఖచ్చితంగా ఇందులో దీని ప్లాన్ తీరుతుంది అని చెప్పేసి సూర్యకాంతం అయితే ఉడికిపోతూ ఉంటుంది. ఇక మిథున అయితే బీరువాలో బట్టలు అవన్నీ తెచ్చి పేర్చుతూ ఉంటుంది. ఇక మిథున అలా చేస్తూ ఉండడం చూసి షాక్ అవుతూ ఉంటుంది సూర్యకాంతం. ఏంటి ఇదంతా చూస్తుంటే నాకు తల తిరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. దీనికి సంగతి ఇలా కాదు అని చెప్పేసి మిథున అయితే అలా బట్టలు పేర్చుకుంటూ సూర్యకాంతాన్ని చూసి నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వుతూ బట్టలు పేర్చుకుంటూ ఉంటుంది మిథున. అలా బట్టలు పేర్చుకుంటూ ఉండగా ఈసారి నాకు బాగుంటుంది కదా, ఇది బాగుంటుంది కదా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఆపు, ఏంటి నస, ఇక ముందదంతా ఆపు అని చెప్పేసి సూర్యకాంతం అయితే అంటూ ఉంటుంది మిథునతో. ఏమైంది అక్కాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. నిజం చెప్పు, ఇప్పుడు ఖచ్చితంగా ఇందులో నీ హస్తం ఉంది కదా, నీ హస్తం లేకుండా ఇదంతా జరగదు, నీకు ఖచ్చితంగా ఇందులో ఎంతో కొంత నీ హస్తం ఉండే తీరుతుంది అని సూర్యకాంతం గట్టిగా అడుగుతూ ఉంటుంది. అవును సూర్యకాంతం అక్కాయ్, నువ్వు బాగానే గెస్ చేసావే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంతా నేనే అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున. అలా అనేసరికి సూర్యకాంతం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నువ్వు అంటుంది అని అంటే, అదేంటక్క నిజం చెప్పమన్నావు, చెప్తే తట్టుకోలేకపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున. అలా అనేసరికి అంతా ప్లాన్ చేసింది నేనే, బేబీతో కలిసి ప్లాన్ చేసి ఊరు ప్లాన్ చేసింది నేనే అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున. షాక్ అవుతూ ఉంటుంది సూర్యకాంతం.